కాస్మోపాలిటన్ క్రైస్ట్ వెల్కమ్. ఈరోజు ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. సిలువ చెంత చెరిన నాడు, సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలావలెను, పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు. పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్, ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. థ్యాంక్ యూ. ఈరోజుటి వాక్యం 1 కొరింథియన్స్ 12:25. అయితే శరీరములో విభేదములు లేక అవయవములు ఒకదానితో ఒకటి సమానమైన జాగ్రత్త కలిగి ఉండాలాగున దేవుడు తక్కువ దానికై ఎక్కువ ఘనత కలుగచేసి శరీరమును అమర్పించాడు. ఇప్పుడు ప్రిన్స్ వచ్చి ఎండింగ్ ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేసుకొని ఆరాధన ముగిద్దాం. ఏసా ఈరోజు అంతా మాకు ఎలాంటి అపాయం జరుపుకొని చూస్తున్నాను. థ్యాంక్ యూ ఏసా. ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి నైట్ వరకు మాకు ఎలాంటి అపాయం జరుపుకొని చూస్తున్నాను. థ్యాంక్ యూ ఏసా. నేను ఖుషి స్కూల్లో ఉండేటప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, మా పనులు మేము చేసుకుంటున్నప్పుడు మాకు ఎలాంటి అపాయం జరుపుకొని చూస్తున్నాను. థ్యాంక్ యూ ఏసా. డాడీ మమ్మీ ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు, డాడీ పట్లలో ఉండేటప్పుడు, కార్ ప్రయాణంలో డాడీకి ఎలాంటి అపాయం జరుపుకొని చూడండి ఏసా. డాడీకి ఎలాంటి అపాయం జరుపుకొని చూడండి ఏసా. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ శ్రేష్టంగా మమ్మల్ని స్కూల్ నుంచి ఇంటికి చేరేలాగా చూస్తున్నాను. థ్యాంక్ యూ ఏసా. థ్యాంక్ యూ ఏసా. మమ్మీ ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో చేసుకుంటున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు మమ్మీకి ఎలాంటి అపాయం జరుపుకొని చూస్తున్నారు. థ్యాంక్ యూ ఏసా. ఇప్పుడు లైవ్ చేసినప్పుడు మాతో పాటు ఉన్న అనిరుద్ధన ఇంటికి వెళ్ళేంత వరకు అనిరుద్ధనకి ఎలాంటి అపాయం జరుపుకొని చూడండి ఏసా. అనిరుద్ధన శ్రేష్టంగా చూడండి ఏసా. మళ్ళీ రేపు పొద్దున్నే చేసి మీ సంధానానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించేలాగా చూడండి ఏసా. ఆమేన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.